టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇటు అమెరికా దాడులతో ఇరాన్ అయితే రగిలిపోతూనే ఉంది. నిన్నటి నుంచి కూడా ఇటు ఇజ్రాయెల్ నగరాలపై అయితే అమెరికా ఇటు దాడులు చేస్తూ ఉంది. ఇటు ఇరాన్ పై ఇటు ఇజ్రాయెల్ వైపు దాదాపు 60 క్షిపణులను అయితే ప్రయోగం చేస్తూ ఉంది. ప్రస్తుతం అమెరికాను టార్గెట్ చేస్తోంది ఇరాన్. ఇటు తమ దేశ పౌరులకు కూడా అమెరికా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇటు అమెరికాపై దాడులకు ఇరాన్కు మద్దతుగా ఇటు మిలీషియా గ్రూపులు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సిరియా, ఇరాక్లో అమెరికా సైనిక స్థావరాలపై గురిపెట్టినట్లుగా కూడా మనకి కనిపిస్తోంది. ఇటు మిడిల్ ఈస్ట్ ప్రయాణాలు రద్దు చేసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటు లెబనాన్లోని కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్న సిబ్బందిని కూడా వెనక్కి రావాలి అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇటు సౌదీ అరేబియా, తుర్కీలో ఉన్న అమెరికన్లు భద్రతా పరంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఇటు అమెరికా దాడులను ఇప్పటికే చైనా, రష్యా కూడా ఖండిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు అమెరికా దాడులతో అయితే ఇరాన్ రగిలిపోతుందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం రాత్రి మొత్తం కూడా ఇటు ఇరాన్ పై అయితే బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది ఇజ్రాయెల్. ఇటు ఇరాన్ పై దాడులు కొనసాగిస్తున్నట్లుగా కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటిస్తూ ఉంది. దాదాపు 20 ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్తో దాడులు చేశాము అంటూ కూడా ఇజ్రాయెల్ తెలుపుతూ ఉంది. ఇటు 30కి పైగా బాంబులను ప్రయోగించినట్టు తెలుపుతుంది. అయితే తమ దేశ భూభాగంపై దాడి కోసం ఉద్దేశించిన క్షిపణులను నిల్వ చేసిన స్థావరాలపై అటాక్ చేస్తున్నట్లుగా కూడా పేర్కొంది. ఇటు టెహ్రాన్లోని మిసైల్ లాంచర్తో పాటు కెర్ష్మాన్, హమీదాన్ తదితర ప్రాంతాల్లోని కూడా ఈ దాడులు చేస్తున్నట్లు కూడా తెలుపుతోంది. ఇటు అమెరికా దాడులను ప్రస్తుతం చైనా, రష్యా కూడా ఖండిస్తూ వస్తుంది. ఇటు సిరియా, ఇరాక్లో అమెరికా సైనిక స్థావరాలపై అయితే గురి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు అమెరికా దాడులతో కూడా మొత్తంగా ఇరాన్ రగిలిపోతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ దాడులకి సంబంధించి కూడా ప్రతి దాడులు చేస్తూనే ఉంది ఇరాన్. కానీ ఇజ్రాయెల్ కూడా అంతే ధీటుగా ఇటు ఇరాన్ పై అయితే దాడి చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇరాన్కి అమెరికా కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు ప్రస్తుతం అయితే ఇరాన్ అమెరికా చేస్తున్న దాడులపై అయితే రగిలిపోతూ ఉంది. ఇటు ఇజ్రాయెల్ పై దాదాపు 60 క్షిపణులను అయితే ప్రయోగం చేస్తూ ఉంది. ఇటు అమెరికాపై దాడులకి సంబంధించి కూడా ఇరాన్కు మద్దతుగా ఇటు మిలీషియా గ్రూపులు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. అలాగే సిరియా, ఇరాక్లో అమెరికా సైనిక స్థావరాలపై కూడా గురిపెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి దాదాపు 60 క్షిపణులను అయితే ప్రయోగం చేస్తూ ఉంది. ఇటు మరోవైపు అమెరికాకి సంబంధించి దాడులకు ఇరాన్కు మద్దతుగా కూడా ఇటు మిలీషియా గ్రూప్లో ప్లాన్ చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తున్నది. ఈ దాడులకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్ సయ్యద్ అందుబాటులో ఉన్నారు. సయ్యద్, మనం చూస్తూ ఉన్నాం ఇటు రాత్రి నుంచి కూడా ఒకవైపు ఇరాన్ పై అయితే అమెరికా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. సో ఓవరాల్గా అసలు రాత్రి జరిగిన వార్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న ఊహించని రీతిలో అమెరికా ఇరాన్ పైన దాడి చేసింది. ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ బాంబులతో దాడికి దిగింది. దాని తర్వాత కంప్లీట్ గా ఇరాన్ ఖచ్చితంగా ప్రతీకార దాడి తీసుకొని తీరుతామంటూ కూడా ఇరాన్ చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అమెరికా చేసిన దాడులతో ఇరాన్ చాలా కోపంతో ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన భీకర దాడులు చేస్తామంటూ కూడా చెప్తూ వస్తుంది. అండ్ నిన్నటి నుంచి కూడా ఇజ్రాయెల్ నగరాల పైన బాంబులతో, అదేవిధంగా మిసైల్స్, అదేవిధంగా రాకెట్స్ తో కూడా భీకర దాడులు చేస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ వైపు ఏకంగా 60 మిసైల్స్ ని కూడా ప్రయోగించింది. ఇక అమెరికాపై దాడులకు కంప్లీట్ గా అటు రష్యా, చైనా వాళ్ళిద్దరు కూడా అన్కాన్స్టిట్యూషనల్, ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నామంటూ కూడా రష్యా ఇంకా చైనా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సిరియా ఇంకా ఇరాక్ లో ఏవైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో, అమెరికా సైనిక స్థావరాలు, వారిపైన కూడా టార్గెట్ గా పెట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా దాడి చేస్తామన్నట్టు కూడా ఇప్పటికే ఇరాన్ చాలా సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ కు మద్దతుగా ఈ వార్ లోకి ఏకంగా యమన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. యమన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మేము కూడా మా సైడ్ నుంచి డైరెక్ట్ మిలిటరీ సపోర్ట్ కూడా ఇరాన్ కి ఇస్తామంటూ కూడా యమన్ ప్రకటించింది. ప్రజెంట్ అయితే దానికి సంబంధించి ప్రెసెంట్ అయితే యమన్ కూడా డైరెక్ట్ వార్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఇది కంప్లీట్ గా ఇప్పుడు ఆల్రెడీ యమన్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఫర్దర్ గా ఇతర దేశాలు కూడా ఎంట్రీ ఇచ్చి ఇది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఇప్పుడు అమెరికా కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. అదేంటంటే ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఇతర దేశాల్లో ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ట్రావెల్ చేయొద్దంటూ కూడా ఒకవేళ ట్రావెల్ చేసిన వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నా కానీ వాళ్ళు కూడా ఆ ప్లాన్స్ అన్నింటినీ రద్దు చేసుకోవాలంటూ కూడా వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ని ఇష్యూ చేశారు. ఇక లెబనాన్ లో ఉండే అమెరికా
డిప్లొమసీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, రాయబార కార్యాలయం ఏదైతే ఉంటుందో, అందులో ఉండే ఆఫీసర్స్ కూడా, అందులో ఉండే ఎంప్లాయీస్ కూడా వెంటనే అక్కడ నుంచి, లెబనాన్ నుంచి అమెరికా వచ్చేది కూడా ఇప్పటికే అమెరికన్ ఎంబసీ కూడా వాళ్ళకు ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అదేవిధంగా సౌదీ అరేబియా, టర్కీలో ఉన్న అమెరికన్లు కూడా చాలా సేఫ్ గా ఉండాలి. ఒకవేళ అమెరికా నుంచి అక్కడికి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్లాన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవాలంటే కూడా ఇప్పటికే అమెరికన్ గవర్నమెంట్ సూచించింది. ఇక ఏదైతే దాడులు చేసిందో అమెరికా, దాన్ని చైనా ఇంకా రష్యా వాళ్ళు ఖండించారు. అండ్ ఫర్దర్ గా ఇప్పుడు లెబనాన్ ఎంట్రీ అయింది కాబట్టి ఆల్రెడీ చైనా, రష్యా వీళ్ళు ఇరాన్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఒకవేళ రష్యా ఏదైనా మిలిటరీ యాక్షన్ ప్లాన్ చేస్తే కంప్లీట్ గా దాంట్లో నార్త్ కొరియా కూడా అన్కండిషనల్ గా ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సో ఈ దాడులు అనేవి ఏదైతే యుద్ధం ఇంకా ఫస్ట్ ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్యలో ఉండేది, అది కాస్త అమెరికాకు చేరింది. ఇప్పుడు ఇందులో లెబనాన్, ఇందులో యమన్ కూడా యాడ్ అయింది. కాబట్టి సో ఇతర దేశాలు మెల్లమెల్లగా ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సో ఇది కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సయ్యద్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఇరాన్కి అయితే ఇటు అమెరికా చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవాలి. ఇటు అమెరికా ఇజ్రాయెల్ నౌకలే టార్గెట్గా కూడా ఈ దాడి కొనసాగుతూ ఉంది. ఇటు ఊహించని రీతిలో అమెరికా అయితే ఇరాన్పై దాడి చేస్తూ ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఇటు ఇజ్రాయెల్పై అయితే ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు ఒకరికొకరు కూడా, రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు యుద్ధాన్ని పైచేయి సాధించేందుకు కూడా బాంబర్లని, అలాగే భారీ పెద్ద పెద్ద కిలోల వెయిట్ ఉన్న బాంబర్స్ని యూజ్ చేస్తూ మరి కూడా ఈ యుద్ధాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఇటు అమెరికా కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటు మిడిల్ ఈస్ట్ ప్రయాణాలు రద్దు చేసుకోవాలి అంటూ కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటు మెయిన్గా సిరియా, ఇరాక్లో అమెరికా సైనిక స్థావరాలపై అయితే గురి చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇరాన్కి ఇటు యెమెన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటు మేము కూడా సపోర్ట్ చేస్తాము అన్నట్లుగా కూడా వారు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యం ఇటు థర్డ్ వరల్డ్ వార్ కూడా ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఒక ఊహాగానాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు, ఇటు ప్రస్తుతం అయితే అమెరికాను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు ఉన్న సిబ్బందిని వెనక్కి రావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సౌదీ అరేబియా, తుర్కీలో ఉన్న అమెరికన్లందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి అంటూ కూడా కొన్ని సూచనలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇటు ఇరాన్పై అయితే ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఇటు 20 ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్తో కూడా దాడులు చేశామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటిస్తూ ఉంది. అయితే 30కి పైగా బాంబులను కూడా ప్రయోగించినట్లు కూడా తెలుపుతుంది. తమ దేశ భూభాగంపై దాడి కోసం ఉద్దేశించిన క్షిపణులను నిల్వ చేసిన స్థావరాలపై అటాక్ చేస్తున్నట్లుగా కూడా ఇటు ఇజ్రాయెల్ అయితే తెలుపుతూ వస్తుంది. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు అమెరికా దాడులతో అయితే ఇరాన్ ప్రస్తుతం రగిలిపోతుందని చెప్పుకోవాలి. ఇటు లెబనాన్లోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్న సిబ్బందిని కూడా వెనక్కి రావాలి అంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. సౌదీ అరేబియా, తుర్కీలో ఉన్న అమెరికన్లు భద్రతాపరంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా సూచనలు జారీ చేస్తుంది. అయితే అమెరికా ఏదైతే ఇరాన్పై దాడులు చేస్తూ ఉందో, ఈ దాడులకు సంబంధించి కూడా ఇటు చైనా, రష్యా కూడా ఖండిస్తూ వస్తున్నారు. ఇటు అమెరికాపై దాడులకు ఇరాన్కు మద్దతుగా కూడా ఇటు మిలీషియా గ్రూపులో ప్లాన్ చేస్తుంటే కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇటు మరోవైపు అమెరికా దాడులతో అయితే ప్రస్తుతం ఇరాన్ రగిలిపోతూ ఉంది. ఇటు ప్రతి దాడిని చేసేందుకు కూడా ఇరాన్ భారీగా ప్లాన్ చేస్తుంది. ఇటు దాదాపు ఇజ్రాయెల్పై అయితే ఇరాన్ 60 క్షిపణులను ప్రయోగించి మరి కూడా ఎదురు దాడికి దిగింది. అయినా కూడా ఇజ్రాయెల్, అమెరికా కలిపి ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ రగిలిపోతూ ఉంది. ఇటు ప్రస్తుతం ఇటు ఈ వార్స్ అనేవి కూడా దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరిది పైచేయి సాధిస్తారు, అలాగే ఇటు ఇరాన్కి సంబంధించి కూడా కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇటు చైనా కూడా అమెరికా దాడులకి సంబంధించి కూడా ఏదైతే చైనా కూడా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఇటు ఇరాన్కి కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇటు వరల్డ్ వార్ 3 కూడా ఉండబోతుందా అన్న ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం, ఇటు ఇరాన్కి అయితే అమెరికా దాడులతో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. నిన్నటి నుంచి కూడా ఒకటే విధంగా నిన్న రాత్రి నుంచి కూడా బాంబర్లతో అయితే ఇటు ఇరాన్పై అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.